మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మేడం ఇప్పుడు చాలా మంది రీసెంట్లీ చూసుకుంటే ప్రతి ఒక్కరు సన్నగా స్లిమ్ గా కనిపించాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటుంటారు. రైట్. సో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి మోంజారా ఇంజెక్షన్ అనేది తీసుకోవచ్చా మేడం? ఎస్ అండి. ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్ డ్రగ్. వెయిట్ లాస్ కి ఇండియాలో మౌంజారో అనే ఇంజెక్షన్ ఫస్ట్ లైన్ డ్రగ్ గా ఇవ్వబడుతుంది. ఇది గైడ్ లైన్స్ అనేవి వచ్చాయి. సో ఎవరన్నా బరువు తగ్గుదాము అని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి వాళ్ళకి ఫస్ట్ బరువు ఎందుకుంది అది తెలుసుకొని, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేదా అని బ్లడ్ టెస్ట్, ఎగ్జామినేషన్ హిస్టరీ చూసుకొని మేము వాళ్ళకి ఇస్తున్నాము. ఓకే మేడం, మౌంజారా వల్ల అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఎవరికైనా? ఉండొచ్చండి. అంటే చాలా మందికి పొట్టలోనే ఆహారం ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఫుల్ గా ఉంటుంది. నాసియా అంటే వాంతి వచ్చే ఫీలింగ్, ఇది ఒకటి ఉండొచ్చు. పొట్ట ఎప్పుడు ఫుల్ గా ఉన్నట్టు కొంతమందికి వాంతి కూడా రావచ్చు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మధ్య చాలా మటుకు ఇస్తున్నాం మేము ఇది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీని వల్ల ఈ ఇంజెక్షన్ తీసుకుంటూ ప్రోటీన్ సప్లిమెంట్స్, మంచి మైక్రోన్యూట్రియన్ సప్లిమెంట్స్ అండ్ డైట్ బ్యాలెన్స్డ్ గా తీసుకోవట్లేదు అనుకోండి, ఫ్యాట్ లాస్ తో పాటు మజిల్ కూడా లాస్ అవుతుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకు. సో మా దగ్గరికి ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు తీసుకుంటే జరిగే తప్పిది. ఓకే, మా దగ్గరకు వచ్చారనుకోండి, వాళ్ళకి ఏది అవసరం, దాంతోపాటు ఎంత న్యూట్రిషన్ అవసరం, ఎలాంటి డైట్ వాళ్ళు తీసుకోవాలి, ఎలాంటి సప్లిమెంట్స్ వాళ్ళు తీసుకోవాలి అనేది ఖచ్చితంగా మేము చెప్తాము. సప్లిమెంట్స్ తీసుకొని వాళ్ళకి ఏమవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది, మజిల్ లాస్ అవుతుంది. సో మజిల్ లాస్ అంటే వీక్నెస్. ఓన్లీ అంటే వాళ్ళు సన్నగా అయినా చాలా వీక్ గా కనిపిస్తారు. ఎందుకు, మజిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకు హెల్తీగా ఉండరు. అండ్ మనకి జరగాల్సింది ఓన్లీ ఫ్యాట్ లాస్, మనకి మజిల్ లాస్ అవ్వకూడదు. సో వాటికి ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు ఏమేమి న్యూట్రిషన్స్ అనేది ఇంపార్టెంట్, దానికి ఏ సప్లిమెంట్స్ అనేది ఇంపార్టెంట్ అనేది మేము చూసి చెప్తాం అన్నమాట. ఓకే మేడం, ఇప్పుడు నిజంగా చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది డిప్రెషన్ వచ్చేస్తుంది ఏదైనా వాడితే అంటుంటారు, మూడ్ స్వింగ్స్ అంటూ ఉంటారు. యాక్చువల్గా ఇప్పుడు పీరియడ్స్ సిచ్యువేషన్ లో అమ్మాయిలకి ఇలా ఉంటుంది, డిప్రెషన్, మూడ్ స్వింగ్ అన్నది. సో ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ఎగ్జాంపుల్ గా ఏమైనా ఉంటుందా? పీరియడ్స్ కి డిప్రెషన్ అవన్నీ ఉండవమ్మా, మూడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. అంటే ఆ పెయిన్ కి చాలా మంది విసుగు నాకే ఎందుకు రావాలనేటువంటి ఒక డిప్రెషన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంటారు. అదే అమ్మా. సో హార్మోనల్ చేంజెస్ అనేవి పీరియడ్స్ లో ఎవ్రీ మంత్ అనేది చాలా మందికి ఉంటుంది. సో అది కామన్ గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పెయిన్ అనేది మరి ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని చూడాలి. మూడ్ స్వింగ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా చూడాలి. ఎస్, ఆ టైంలో మూడ్ స్వింగ్స్ అనేవి చాలా కామన్. అవి విపరీతమైన రేట్లో ఉంటే ఎవరినన్నా చూడాలి. ఓకే, ఇలా మౌంజారో వల్ల పాజిటివ్స్ రెండు ఉన్నాయి. ఒకటి ఏంటి, వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఓకే, ఈ వెయిట్ లాస్ వల్ల వాళ్ళకి చాలా స్టేజ్ ప్రెజెన్స్, కాన్ఫిడెన్స్, మాట్లాడే ఎంతో మంది ఎన్నో చెప్దాం అనుకుంటారు, మాట్లాడదాం అనుకుంటారు, కానీ ఆ బరువు ఎక్కువ ఉన్నందుకు వాళ్ళకి లో సెల్ఫ్ ఎస్టీమ్, లో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో వెయిట్ లాస్ అయినందుకు ఖచ్చితంగా వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ప్లస్ వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దీనివల్ల డిప్రెషన్ రేట్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి అని ఫుల్ స్టడీస్ లేవు. ఒకవేళ అలా ఉంటే అందుకే మా దగ్గరకు వచ్చి ఎవరు ఇది తీసుకోగలరు అనేది చాయిస్ అనేది మేము తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే, బట్ దీని వల్ల రిపోర్టెడ్ గా డిప్రెషన్ వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు మేము చూడలేదు.